చూశాడు, సరే పెట్టేసుకున్నాడు. యదా హి ద్విజవరస్య ఇషుమాత్రావలోకానుగతే సమాహిత పురుషగతి. ఈయన కనుక కొంచెం రెఫ్యూజ్ చేస్తుంటే, అవి నేను రానని ఉంటే వాడు ఇంకోటి వెతుక్కుంటాడు. బలవంతంగా చేసింది ఏం కాదు. ఈయన రానంటాం, రా వస్తావా అంటే ఏం మాట్లాడలేదు కదా, సరే వచ్చేది జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోతాడు. సో ఆ రకంగా జాయిన్ అయిపోయాడు. కానీ పాపం ఈయన ఎప్పుడూ శిబిక మోసిన అలవాటు ఉన్నవాడు కాదు. ఆ అడుగులు కొంచెం పెద్ద పెద్ద అంగలు వేసుకోవడం, నడవడం అలవాటు, మంచి దృఢమైన వాడు. సో ఆ విధంగా ఈ టింగ్ అనే కర్ర పడ్డప్పుడు అడుగు వేయడం అనే సిస్టమ్ అతనికి చేస్తాడు. అతను ఓటు ధోరణిలో మోసేస్తున్నాడు. ఆ మిగతా ముగ్గురు ఓ రకంగా మోసేవాడు, ఇతను ఓ రకంగా మోసేవాడు. దాంతో ఆ శిబిక ఇదికి వెనక్కి ఉయ్యాల ఊగడం ప్రారంభించింది. వాళ్ళ భుజాలు నొప్పులు పుడుతున్నాయి. ఇదంతా చాలా గడబెడకుండా ఉంది వ్యవహారం. మా చిన్నప్పుడు ప్రభల తీర్థం ఒకటి ఉండేది. ప్రభలు మోసుకెళ్ళేవాడు. ఈ ప్రభలు మోసేప్పుడు ఎలా నువ్వు సరిగ్గా బయటలేదు పోవాలని తీసేసి ఇంకోటి పెట్టుకునేవాడు. ఎందుకంటే దాంట్లో కూడా ఒక విధి ఉండాలి, లేకపోతే ఏదో బండగా ఏ పని చేయలేము. ఇతను అలాగే ఉన్నాడు. సో విషమగాం శిబికాం రహుగణ ఉపధార్య. రహుగణ లోపల శిబికలో కూర్చున్న పుష్పం చూసుకోవడం, జపం చేసుకోవడం ఏదో చేసుకుంటున్నాడు ఆయన. ఈ శిబిక వాటను చూసి ఆయన తెర ఇలా పక్కకి తీసి ఆ నాయకుడితో, డ్రై శిబిక ఇలా వస్తున్నారు, మీకు ఏమైనా గుర్తుందా లేదా అని కోపడ్డాడు ఆ నాయకుడు గమనించాడు పరిస్థితి. గమనించి అతను ఈశ్వరవచ సోపాలంభముపాకర్ణ్య ఉపాయాత్ తురీయాత్ చింతిత మనసః. ఓసారి అయింది, సరే సార్ జాగ్రత్తగా మోస్తాం అని, జాగ్రత్తగా ఏంట్రా నా నాయకుడు వీళ్ళకి చెప్పాడు. మళ్ళీ రెండోసారి అలాగే అయింది. ఆయన మళ్ళీ రెండోసారి తెర తీసేప్పటికి శిక్ష విధిస్తాడేమో అని భయపడ్డాడు. రాజుకి కోపం వచ్చిందంటే తల తీసేయమంటే కూడా అది అలా జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళకి అనుగ్రహం వచ్చినా కష్టం, కోపం వచ్చినా కష్టం. చేతనే పెద్దగా ఏమని చెప్తారంటే, బాగా పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారు చూడండి, వాళ్ళ చుట్టూ తిరగకూడదు. మనం ఏం చేస్తాం, లోకంలో అజ్ఞానం చేత రికమెండేషన్స్ ఇవి ఉంటాయని చెప్పేసి ఒక మినిస్టర్ గారి చుట్టూనో ప్రైమ్ మినిస్టర్ చుట్టూనో తిరగడానికి ప్రయత్నం చేసి, అలాంటి కనెక్షన్స్ అంటారు, ఆ కనెక్షన్స్ కోసం ప్రయత్నం చేస్తాం. ఒక కనెక్షన్ చుట్టూ మీరు తిరగడం ప్రారంభించారు అనుకోండి, 70 గారు మీకు సలాం కొడతాడు, అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆ కలెక్టర్ బాగానే ఉంటాడు, ఆయన బాగానే ఉంటాడు. మనం నానా హింస పడాలి. ఏదో హోటల్లో 5 స్టార్ హోటల్లో లోపల రూమ్లోకి వెళ్ళి పైన బోర్డు పెట్టుకుంటాడు, మనం బయట వరండాలో బజార్లు చూస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా పవర్ ఉన్నవాడు చుట్టూ తిరగకూడదు. అనుగ్రహం లభిస్తుంది, ఆగ్రహం లభిస్తుంది, వ్యవహారం. సో ఇన్ ఎనీ కేస్ వీళ్ళు బెంగ పెట్టేసుకున్నారు, ఎదురుగా వీడు ఇలా మోస్తున్నాడు, ఈయన ఏమన్నా శిక్ష విధిస్తాడా, వాడితో ఏమన్నానికి లేదు, ఆయనకేమో డిస్టర్బెన్స్. ఎనీవే మళ్ళీ ఇలాగే అయితే వాళ్ళు చాలా దీనంగా చెప్తున్నారు. సాంసర్గికో దోష ఏవ నూనమేకస్యాపి సర్వేషాం సంసర్గికానాం భవితుమర్హతి. అయ్యా ఇది సంసర్గ దోషము, ఒక్కడు సరిగ్గా మోయట్లేదండి, దాంతో నలుగురికి కూడా మాట వస్తోంది, 5గురికి మాట వస్తోంది అని వాళ్ళు అని చాలా భయపడిపోతారు. ఆ మహారాజు గారికి బోధించారు. చెప్తే ఏమిట్రా ఒకడెవడంటే ఒకడికి జ్వరం వచ్చిందండి, వాడి స్థానంలో కొత్తవాడిని పెట్టారు. ఆయన అది కూడా గమనించలేదు. కొత్తవాడిని పెట్టారా, వాడు ఎక్కడున్నాడు వాడంటే ముందున్నాడే, వాడు నిజంగానే ఉన్నాడే అని మనసులో అనుకుని వారితోటి ఆయన మళ్ళీ 3వసారి కూడా ఎప్పుడైతే సరిగ్గా ఆ శిబిక యొక్క నడక సాగలేదో ఆయన 3వసారి అంటున్నారు, వెటకారంగా అంటున్నారు. ఇలా తెర తీసి, ఎలా నువ్వు మళ్ళీ అలాగే మోస్తున్నావా, అహో కష్టం భ్రాత, తమ్ముడు అని సంబోధిస్తున్నారు వెటకారంగా. ఎలా తమ్ముడు, పాపం చాలా అలసిపోయి ఉంటాం, వ్యక్తం రూపరిశ్రాంతోసి, నేను చూస్తే తెలిసిపోతుంది చాలా అలసిపోయి చీపురుకులలో ఉన్నావు, దీర్ఘమధ్వానం, నేను చాలా కొన్ని ఎన్నో మైళ్ళ నుంచి మోసుకొస్తున్నావు, పాపం వాళ్ళంటే ఇప్పుడే జాయిన్ అయ్యారు, నువ్వు ఎక్కడి నుంచో మోస్తున్నావు అని ఇలా వెటకారంగా. చూడండి ప్రమిర పోతన్న గారు అంటారు, అలా స్థితి వెంతయు ముసలి పాపం వాకట డస్సితి వెన్ను మిక్కిలి బొలుచన. అసలు నీకు ఏమైనా కండలు ఉన్నాయా, అలా చిక్కిపోయి ఉన్నావు. ఈ శిబిక భారము దూరము మోసితే గతి నిలిచెదవచ్చు భూవరుడు అంటే మహారాజు. నిష్ఠురములు తగబల్క, అలాగంటే వెటకారపు మాటలు చాలా మాట్లాడాడు. ఆయడం బలుకక మోసెనా శిబిక బ్రాహ్మణ వర్యుడు పార్థివేశ్వర, ఆయన ఏమీ రిప్లై ఇవ్వకుండా మోస్తున్నాడు. అథ పునఃస్వశిబికాయాం విషమగతాయాం, ఇదే కథ. ఈసారి ఇంకా నాయకుడిని కానీ మిగతా వాళ్ళని కానీ ఇంకా నిందించడం అవసరం, ఆయన అర్థమైపోయింది పరిస్థితి.
మళ్ళీ తెర తీసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ప్రకూపిత బహుగణ ఉవాచ, చాలా కోపించి మాట్లాడుతున్నాడు. అరే జీవన్మృత, నీకు బతుకు మీద ప్రేమ లేదా? చచ్చిపోదాం అనుకుంటున్నావా ఏమి? మాం కదర్థీకృత్య భర్తృశాసనం, నేను మా చక్రవర్తిని నా శాసనాన్ని అతిక్రమించి అంత పౌరమూర్తిగా అసలు నీకు సమాధానం చెప్పు, ప్రయత్నం చేయవు బాగా మోయడానికి. నేను పొగరెక్కి ఉన్నదే నీకు. చికిత్సాం కరోమి దండపాని ఇవ్వాలి. నేనేమనుకుంటున్నావు, శిక్షణ విధించేటువంటి ఆ అధికారం ఉన్నటువంటి చక్రవర్తిని నీకు చికిత్స చేస్తాను. చికిత్స చేస్తాను అంటే శిక్ష విధిస్తానని అర్థం. అంటే అప్పుడు ఆయన ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇన్ని మాటలకి సమాధానం చెప్పని వాడు అప్పుడు మాత్రం ఎందుకు చెప్పాలి? కానీ చిత్రం ఏమంటే ఈ మహారాజు చాలా పుణ్యాత్ముడు. ఆయన కపిల భగవాను దగ్గర శ్రవణం చేయడానికి వెళ్తున్నాడు. వెళ్తున్న పర్పస్ అది. మీలో చాలా మంది కార్లలో ఏదో శ్రవణం చేయడానికి వచ్చినట్టుగా అలాగే ఏంటంటే ఎవరో డ్రైవర్ విడికి లేదు కదా. సో అప్పట్లో శిబిక ఉంది. దట్ ఈజ్ వాట్ ఐ. ఇక్కడ కపిల మరుగుతాడు. సో కపిల భగవానుడి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే సహజంగా సత్పురుషుడు, ఏదో ఆయన పెట్టుకున్నవాడు కాదు వీడు. ఆ నాయకుడు తీసుకొచ్చి పెట్టాడు ఈయన్ని. వీడు చాలా అయోగ్యులాగా జడులాగా కనపడితే చాలా దిట్టంగా ఉన్నాడనే పాయింట్ చూసుకున్నాడు. కానీ ఇతని యొక్క మంచి చెడు ఆయనకి తెలిసే అవకాశం లేదు. ఆయన ఆ డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే వచ్చేటువంటి కోపం ఎలాగైతే డ్రైవర్ మీద యజమాని చూపించడం న్యాయమో అదే ధోరణిలో చూపించాడు. తర్వాత ఆ రోజంతా కూడా మోసి ఉన్నట్లయితే అతనికి చక్కటి జీతము బాగా ధనము ఇచ్చుండేవారు కూడా. అంటే అతను హీ ఫెల్ట్ దట్ హీ హ్యాజ్ ఎ రైట్ టు అడ్మానిష్ దిస్ గై. ఆ సెన్స్ లో అతను ఆయన అడ్మానిష్ చేశారు. అంచేత ఆయన పూర్తిగా తప్పుపట్టడానికి వీల్లేదు. చాలా సత్పురుషుడు ఆయన. ఆయనకి ఆ కారణంగా ఇది కోపం రాలేదు. పైగా ఆయనకి ఎందుకునో ఇతని మీద దయ కలిగింది, కరుణ కలిగింది. ఎందుకునో కలిగింది. ఆ దైవానుగ్రహం బాగుండటం చేత కరుణ కలిగి ఈజ్ గివింగ్ ఎ రిప్లై. స భగవాన్ బ్రాహ్మణో బ్రహ్మభూత, ఆయన బ్రహ్మీభూతుడై ఉన్నాడు, బ్రహ్మస్వరూపుడు, జ్ఞాని. సర్వభూత సుహృదాత్మ, అన్ని భూతముల యందు ప్రేమభావాన్ని తోటి దర్శించేటువంటి స్వభావం గలవాడు. సో ఆయన ఈ రాజు మాట్లాడే మాటలో ఉండేటువంటి అసందర్భత ఆయనకి తెలుసు. అది సందర్భం లేని మాట అది. సో అది ఒక లెవెల్లో కరెక్టే అయినా ఏ లెవెల్లో తానున్నారో ఆ పరమార్థ స్థితిలో అదంతా సందర్భం ప్రసంగం. సో ఎనీవే హీ థాట్ లెట్ మీ గివ్ ఎ రిప్లై అని చిన్న రిప్లై ఇస్తున్నాడు. త్వయేదితం వ్యక్తం అవిప్రలబ్ధం భర్తుస్సమే స్యాద్యది వీరభారః. నీకు అసలు బాగా అలసిపోయో ఇది ఏది అనుకుంటే ఆయన అంటాడు, చూడు మహారాజా, మోసీవాడికి అలసట, నేను మోసీవాడిని కాదే కాదు. ఈ శిబిక ఇది పంచభూతములతో నిర్మాణమైనది. ఆ శిబికను ఏ భుజం మీద ఉందో ఆ భుజము పంచభూతాలతో నిర్మాణమైనది. కాబట్టి పంచభూతాలకి పంచభూతాలు బరువు అవుతాయా ఏమో నువ్వే ఆలోచించు. నాకు ఆ సంగతి తెలియదు. ఎందుకంటే దేహము యొక్క మంచి నా మంచి కాదు, దేహము యొక్క చెడు నా చెడు కాదు. ప్రాబ్లమ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ నాట్ మై ప్రాబ్లమ్స్. ఇకపోతే పంచభూతాత్మకమైన దేహానికి పంచభూతాత్మకమైన శివుకి బరువు అవుతుందో మరి అవదో యూ థింక్ అబౌట్ ఇట్ అనండి. గంతుర్యదిగమ్యమధ్వా, సరే గమనం చేసి వాడికి, నడిచి వాడికి, ప్రయాణం చేసి వాడికి కొంత దూరం మనం గడిచినాము, కొంత దూరం ప్రయాణం చేసినాము అను. కానీ ఆత్మస్వరూపుడనైన నాకు, నేను సర్వవ్యాపక అఖండ ఆత్మతత్వాన్ని, నాకు గమనం అనేది నాకు లేదు అని చెప్పాడు. పీవేతి రాశౌ నవిదాం ప్రవాద. ఇక్కడ కొంచెం పరుషమైన మాట్లాడుతున్నాడు. రాశౌ పీవేతి వాద. రాశి అంటే దేహం, ఈ మాంసరాశిని పట్టుకుని పీవా అని నీవు పీవా అంటే లావుగా ఉన్నవాడు, బలిసి ఉన్నవాడు అని అర్థం. బలిసి ఉన్నవాడు అని దేహాన్ని, ఆ దేహం యొక్క బలుపును చూసి దానిని ఆత్మ కంటగట్టి నువ్వు బలిసి ఉన్నావు అని నువ్వు అన్నావే, ఇది వివేకవంతులు మాట్లాడి మాట మాత్రం కాదు. వివేకి రాశవు నా విధాం ప్రవాద. విధాం ప్రవాద నా వివేకవంతులు అలా మాట్లాడు. వివేకవంతులు ఎలా మాట్లాడతారు? దేహానికి ఆత్మకి ఉండే వివేకాన్ని తెలుసుకుని విద్వాంసులు అయితే నమస్కారం చేస్తారు, విద్వాంసులు కాకపోతే పక్క నుంచి వెళ్తారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. స్థౌల్యం కార్ష్యం యాథయ ఆథయశ్చ క్షుద్రోద్భయం కలిచ్ఛా జరాచ
నిద్రారతి నాగేశ్వరరావు అది ఎడిట్ చేయండి. నిద్రారతిర్మన్యురహం మదశ్చ దేహేన జాతస్య హిమేన సంధి. నోట్ చేసుకోండి. సో ఈ లక్షణాలు ఉన్నాయే, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, రోగములు, వ్యాధి, ఇవన్నీ క్షేత్రధర్మాలు అంటున్నాడు. ఆధయ మనస్సులో వచ్చే సన్నగా ఉండడం, రోగములు, వ్యాధి, ఇవన్నీ క్షేత్రధర్మాలు అంటున్నాడు. ఆధయ మనస్సులో వచ్చే శంకలు, భయాలు, ఇవన్నీ కూడా క్షేత్రధర్మాలే. క్షుత్ ఆకలి, దాహము, భయము క్షేత్రధర్మం. కలిహి అంటే దెబ్బలాడాలనేటువంటి దృష్టికోణము, లేకపోతే పాపం చేయాలనేటువంటి సంకల్పం. ఇచ్ఛా జర దేహానికి వచ్చేటువంటి వృద్ధాప్యము. నిద్ర అది దేహేంద్రియ మనస్సంఘాతానికి ఇంద్రియానికి వచ్చే ఒకనొక అవస్థ. రతి ప్రేమ, మన్యు క్రోధము, అహం అంటే అహంకారం, మదహ అంటే గర్వము, ఇవన్నీ కూడా దేహేన జాతస్య నమే సంతి. ఇవన్నీ దేహము క్షేత్రం యొక్క ధర్మాలే. దేహం పుట్టినప్పుడు ఇవన్నీ కూడా దేహంతో పాటు పుట్టాయి, దేహంతో పాటు పెరిగాయి, దేహంతో పాటు నశిస్తాయి. వీటితోటి కూడా నాకు సంబంధం లేదు. నమే సంతి. జీవన్మృతత్వం నియమేన రాజన్నాద్యంతవద్యద్వికృతస్య దృష్టం. జీవన్మృతుడు వాడు అని ఆయన అన్నట్టు. జీవన్మృతుడు ఆయన అన్న ప్రతి వాక్యం ఆయన మనస్సులో అలాగా ముద్ర కింద పడిపోయి ఆయన అన్న మాట్లాడి రిప్లై ఇస్తున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాడు కాబట్టి అయ్యో అమాయకుడు అలా అనుకుంటారు, కానీ తేడ మాట్లాడడం ప్రారంభిస్తే అంత అమాయకుడు కానే కదా ఆయన. సో జీవన్మృతుడు అన్నావే, ఓ రాజా ఈ దేహాలన్నీ జీవన్మృతాలే, అవి అలాగే ఉంటాయి. ఈ దేహం నా దేహం ఇవన్నీ జీవన్మృతాలే. ఒకసారి పుడతాయి, మరోసారి నశిస్తాయి. ఆద్యంతవత్ ఇవన్నీ అలాంటివే. సో ఇకపోతే నేను రాజుని శిక్షిస్తాను నిన్న అన్నాడే, దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. స్వస్వామి భావో ధ్రువ. ఈడ్య అంటే మహారాజా, ఈ స్వస్వామి భావం ఉన్నదే, నీవు యజమానివి నేను కూలి, ఇది అధ్రువము, ఇది శాశ్వతం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కూలి నాకు అక్కర్లేదనుకో, నువ్వు యజమానివి నేను సేవకునే ఉంటానా? అవు. సో ఇట్ ఈస్ జస్ట్ ఇన్సిడెంటల్. నేను ఊరికే నీ కూలి తీసుకున్న కారణంగా నీకు నేను సేవకుడిని, నువ్వు యజమానిని. అంటే ఆ స్వామిభావము నీ తలలోకి ఎక్కడం ధర్మం కాదు అని ఆయన అంటున్నాను. ఆయన అభిప్రాయం ఏంటంటే నువ్వు సింహాసనం నుంచి దిగి నీ కొడుకు సింహాసనం ఎక్కేవనుకో, అప్పుడు స్వస్వామిభావం శాశ్వతమేనా? స్వస్వామిభావము ఎన్నడూ శాశ్వతం కాదు. విధికృత్య యోగ. సో ఒకనొక కార్యం ఉన్నది, ఆ కార్యంలో ఒక ఎండ్ నువ్వున్నావు, అనదర్ ఎండ్ నేనున్నాను. ఈ ఎండ్స్ రివర్స్ అయితే నేను స్వామిని అవుతాను, నువ్వు స్వా అవుతావు. ఆ ఎండ్స్ ఇటు వస్తే నువ్వు స్వామి, నేను స్వా అవుతాను. కాబట్టి ఈ స్వస్వామి భావం అన్నది ప్యూర్లీ ఇన్సిడెంటల్. ఈ శిబికి నా భుజం మీద ఉన్నంతసేపు ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ దట్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ రియల్. కాబట్టి నువ్వేదో నన్ను శిక్షించేస్తాను, నువ్వే స్వామివి నేను స్వామి, ఆ దృష్టికోణము ఐ డోంట్ ఫైండ్ ఎనీ లాజిక్. ఉన్మత్తమూకాంధ జడవత్ స్వసంస్థాంగతస్య మే వీర చికిత్సితేన. హే వీరా అని సంబోధిస్తున్నారు, ఓ వీరా. ఎందుకంటే నీకు చికిత్సాంగరమే అన్నాడు. చికిత్సాంగరం అంటే శిక్ష వేస్తాను, నీకు మందు వేస్తాను అంటే శిక్ష వేస్తానని అర్థం. అవును వీరుడు మరి శిక్షిస్తావు అని అభిప్రాయం. హే వీరా, నీవు చికిత్స చేస్తానంటున్నావు కదా. అర్థక్రియాం భవతా శిక్షితేన తప్త ప్రమత్తస్య చ పిష్టపేష. పిష్టపేష నువ్వు వేసే శిక్ష. ఎందుకంటే తెలుసున, నువ్వు దేహానికి శిక్ష వేస్తావు కానీ ఆత్మ చైతన్యానికి శిక్ష వేసేది ఎలాగా లేదు. దేహాభిమానం నాకు లేనే లేదు. సో దేహము ఆల్రెడీ ప్రకృతి ధర్మాన్ని బట్టి అది ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ దేహాన్ని నువ్వేదో చేస్తానంటావు. రోడ్డు మీద ఉన్న దేహాన్ని తీసుకెళ్ళి కటకటాల వెనకాల పెడతానంటావు. ఇంకే పిష్టపేషణమే తప్ప, అంటే ఆల్రెడీ పిండిని పట్టుకుని మరింత పిండి చేసే ప్రయత్నమే తప్ప దాంట్లో ఏమీ పెద్ద విషయం నాకేం కనపడలేదు. క్రియార్థ, యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ బాడీ, యు ఆర్ వెల్కమ్, యూ మే డూ ఇట్. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ వాట్స్ ఎవర్ అని చెప్పి శ్రీశుకోవాచ. ఆయన కళ్ళు తిరిగిపోయింది. సజ పాండవేయ సింధు సౌవీరపతి తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృతాధికార. ఆయన ఆ మహారాజు రఘువనుడు తత్వజిజ్ఞాసలో అధికారం కలవాడు. ఈ మాటలు ఆయనకి ఏవో పిచ్చివాడి కోతల్లా వినపడలేదు.
గొప్ప తత్వము, గొప్ప జ్ఞానము. దాని శ్రీకృష్ణుడు అర్జునుడికి 11వ అధ్యాయంలో చెప్పిన మొదటి 6 శ్లోకాల సారమంతా వచ్చేసింది కదా. అంతటి అద్భుతమైన జ్ఞానం అది. దాని యొక్క అధికారం కూడా ఉన్నది. తర్వాత హృదయ గ్రంథి విమోచనం ద్విజవచ. హృదయంలో ఉండే అవివేక గ్రంథి, అజ్ఞాన గ్రంథి కలదో, ఈ దేహమే నేను, ఈ దేహానికి సంబంధించిన సమస్యలన్నీ నావి, ఈ మనస్సు యొక్క సమస్యలు నావి అనేది గ్రంథి. అహమముష్య పుత్ర, అయం మమ సుఖ సుఖ, ఇగో ఇలాంటి గ్రంథులన్నీ ఉన్నాయి హృదయంలో, సంసార గ్రంథులు. ఈ గ్రంథులన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే విడదీసేసే వచనాలు ఆ మాటలు. అవి విని ఆయన వెంటనే ఆ నాయకుడితో చెప్పాడు, అరే ఈ శిబికని ఆపండ్రా. వెంటనే నాయకుడు కంగారు పడి శిబికని ఆపాడు. బహుయోగ గ్రంథ సమ్మతం, బహుయోగ గ్రంథ సమ్మతం. భగవద్గీత మొదలైన అనేక యోగ గ్రంథాల్లో, యోగం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని బోధించే గ్రంథాల్లో ఉండదగ్గ మాటలు. ఆ మాటలు విని త్వరయా అవరుహ్య, ఆ శిబిక నేల మీద పెట్టడానికి ముందే ఆయన శిబికలోంచి బయటకు ఒక గెంతు వేశాడు. వేసి శిరసా తత్పాదమూలం ఉపసృత, వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి శిరస్సును ఆయన తన పాదాలకి ఆంచి నమస్కరించి క్షమాపయన్, అయ్యా నన్ను క్షమించండి అంటూ మాట్లాడుతున్నాడు. బహుగణోవాచ కస్వం విగూఢశ్చరసి ద్విజానాం విభర్షి సూత్రం కథమోవధూత. మీ మెడలో యజ్ఞోపేతం ఉంది అంటే మీరు వేద విద్వాంసులని నాకు స్పష్టమైపోతుంది. పైగా మీ వేషం చూస్తే అవధూత, అవధూత అంటే తిరస్కృత వేష అనర్థం. అంటే గంభీరమైన వేషం వేసుకుని ఈయనలో మండలాధీశ్వరుడో లేకపోతే ఒక మహారాజు గురువో రాజగురువో అయి ఉంటాడు అని లోకానికంతకీ తెలిసి ఇట్లాగా ముందు డఫేదారు వెనకాలు డఫేదారు వస్తున్నారు అనుకోండి, అబ్బో ఈయన రాజగురువో ఏదో అయి ఉంటారు అని తెలిసిపోతుంది. అలాగా కాకుండా అవధూత వేష అంటే ఏదో కోల్పిస్తాహే అన్నట్టుగా ఒక సామాన్యమైన వేషం వేసుకుని ఉన్నాడు ఆయన. తిరస్కరింపదగిన వేషం వేసుకుంటాడు. అటువంటి వారిని అవధూత అంటారు. అవధూత శబ్దానికి అర్థం అది, అవధూత తిరస్కృత. ఈజ్ నాట్ ఏ గ్రేట్ మ్యాన్, మనం ఊరికే ఆయన వెంటబడాల్సిందేం లేదు అని జనం అలా పోతారు. ఈయన ఒంటరిగా ఆ ఊరు బయటకు అక్కడ వెళ్ళి కూర్చుని ఓ బిస్కట్ ఏదో లేదో బ్రెడ్ ముక్క ఏదో తిని కాలక్షేపం చేస్తారు. అటువంటి వాడిని అవధూత అంటారు. సుఖ మహర్షి, దత్తాత్రేయ మహర్షి వీళ్ళందరూ అవధూతం. సో ఈయన కూడా అవధూత. అటువంటి అవధూత వేషంలో ఉన్నావు నువ్వు, అధ్యతగా నేను గుర్తుపట్టలేకపోయినా నా ఆయన అభిప్రాయం. అయ్యా మీరెవరు, ఎవరి కుమారులు, ఎక్కడ ఉంటారు? కస్యాసి కుత్రస్య ఇహాపి కస్మాత్ క్షేమాయనశ్చేదసి నోత శుక్ల. లేక ఆ శుక్ల ఆ శ్రీ మహావిష్ణువే నన్ను అనుగ్రహించడం కోసం ఇలా అవతరించడా ఏమి అని అంటున్నాడు. నాజ్ఞర్క సోమానిల విత్తపాస్త్రాచ్ఛింకే భృశం బ్రహ్మకులావమానాత్. ఓ మహాత్మ, నేను ఇంద్రుని వజ్రానికి భయపడను, శివుని శూలానికి భయపడను, యముని దండానికి భయపడను, అగ్ని యొక్క జ్వాలలకు, వరుణుని పాశానికి నేను భయపడను. కానీ మీ వంటి మహాత్మునికి అవమానం చేస్తే ఆ అవమానానికి నేను చాలా భయపడతాను. కాబట్టి నేను తెలిసి అలాగే నా స్వభావం అది, మహాత్ముని అవమానించడం నా రక్తంలో లేదు. నేను మీరు విషయం తెలియక అవమానించాను, నన్ను మీరు క్షమించండి. అహంచ అని పాపం ఆయన అలా గట్టిగా క్షమాపణ చెప్పుకుంటున్నాడు. అహంచ యోగేశ్వరమాత్మతత్వ విదాం మునీనాం కపిలం గురుం వై. కపిల మహర్షి ఆత్మతత్వవేత్తలలో యోగేశ్వరులలో శ్రేష్ఠుడు. బిందు సరస్సు దగ్గర ఉన్నారు. ఆయన్ని దర్శిద్దామని, ఆయన నుంచి ఆ ప్రకృతి పురుష వివేకాన్ని తెలుసుకుందామని నేను వెళ్తున్నాను. సరిగ్గా అదే వివేకాన్ని చెప్పాడు. కరెక్ట్గా ఆ వివేకాన్ని బోధించేశాడు. ఇది యాంటిసిపేటెడ్ అనండి ఏమనండి, ఆ థాట్ వేవ్స్ అలా వర్క్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన్ని వెళ్ళి ప్రష్టుం ప్రవృత్త, ఆ జ్ఞానాన్ని ఆయన అడుగుదాం అనుకున్నాను. ఈ లోపల మీరు నాకు కనపడతారు. సవైభవాన్ లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగో విచరస్య విశ్విత్. మీరు మిమ్మల్ని చూస్తే ఇంతటి జ్ఞానులనే సంగతి తెలిసే అవకాశం లేదు. మీరు ఏ కారణం చేతనో అలాగా గూఢంగా సంచరిస్తూ ఉన్నారు. సో మీరు దయచేసి నన్ను క్షమించవలసినది, నన్ను అనుగ్రహించవలసినది. తన్మే భవాన్ నవదేవాభిమానం అభిమానమదేన తుచ్చీకృత సప్తమస్య. మహాత్మా, నేను రాజును అనేటువంటి అభిమానంతో, అహంకారంతో మీ వంటి మహాత్ములను నేను క్షమ చేసి మాట్లాడాను. నన్ను క్షమించి
మీరు నాతోటి మైత్రిని చేయవలసినది, అంటే దయాదృష్టితో నన్ను చూడవలసినది. కృషిష్ట మైత్రీం దృశం ఆత్మబంధో యయాతరే సదవజ్ఞానమంహ. మీరు కనుక నన్ను క్షమించేనని మీరు నాతో ప్రేమగా నాకేసి చూస్తే నేను మీకు చేసిన అవమానము అనే పాపం నుంచి నాకు విముక్తి కలుగుతుంది అని అంటాడు. బ్రాహ్మణ ఉవాచ తథైవ రాజన్నురుగార్హమేధ వితాన విద్యోరు విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాదః ప్రాయేణ శుద్ధో నచ కాస్తి సాధు. అంటే ఆయన అంటాడు జడభరతుడు, తథైవ అలాగే కాదు, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత నీవు చక్కగా వేదాధ్యయనము అన్ని చేసేవు, వేదోక్తములైనటువంటి కర్మలన్నింటినీ కూడా చేసి ఉన్నావు, కానీ అవన్నీ కూడా ఆ పరమతత్వానికి మార్గాన్ని తీసుకువెళ్లే సోపానాలే కానీ మార్గరూపంగానే పనికొచ్చేవే కానీ కేవలము ఆ కర్మను బోధించే వేదవాక్యముల యందు తత్వము ఉందే నువ్వు అనుకుంటే అది సరికాదు. నా వేదవాదేషు హి తత్వవాద. కర్మబోధక వాక్యములలో తత్వము బోధింపబడదు. ఎందుకంటే తీరా తత్వాన్ని బోధించడం దగ్గరికి వస్తే అది కర్మకి భంగం అయిపోతుంది. ఇప్పుడు కర్మ చేయాలనుకోండి, కర్మ చేయడానికి కర్త కావాలి. కర్త కావాలంటే నేను కర్తను అనుకునేవాడు కావాలి. ఇప్పుడు మీరు ఒక మనిషిని అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేయడం అంటే ఏదో తెలుసునా, వాడి ఎందుకు కర్తృత్వాన్ని ఆధారం చేయడం. సో ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర పని చేస్తావు అంటే ఓకే నేను వీరి దగ్గర పని చేసే కర్తను అని వాడు వాడు అనుకోవాలంటే వాడు ఏమంటాడు, నాకు మరి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి అంటాడు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేదాకా వాడిలో ఆ కర్తృత్వం ఉద్భుతుంటాడు. అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టగానే ఇంత జీతం వస్తుంది నాకు అనగానే కేవలం ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ నేను కర్తను, ఆ కర్త వచ్చి పని చేస్తాను. సో అదేవిధంగా వేదమేమో ఒక యజ్ఞాన్ని చేయమంటే ఆ యజ్ఞాన్ని చేసేటువంటి కర్త ఉండాలి. అంటే తాను కర్తని అని అనుకునేవాడు ఉండాలి. సరిగ్గా అదే ప్రకరణంలో నీవు ఆత్మస్వరూపునిగా కర్తవు కావు, కర్తృత్వం మిథ్య, అది కేవలము బుద్ధిధర్మము. నీవేమో క్షత్రజ్ఞుడు అయినటువంటి నీవు కర్తృత్వయుక్తమైన బుద్ధిని దర్శించే సాక్షివే కానీ అది యథార్థం కాదు అని అక్కడే పక్కనే చెప్పారు అనుకోండి, అది కాంట్రడిక్షన్ అయిపోతుంది. అలా చెప్పకూడదు. పూజ చేసుకుంటూ ఉంటే ఆ ఎదుర్కొండా ఉన్న అది అది కేవలము ఒక ఏదో ఇలా అలాంటి మాట్లాడాలని చెప్పారు అనుకోండి, వాళ్ళ పూజకి అది భంగం. కాబట్టి ఆ చెప్పి మాట కూడా సందర్భానుసారంగా ఉండాలి. వేదం కూడా ఆ విధంగానే చెప్తుంది. కాబట్టి ఓ మహారాజా, నీవు ఏ తత్వాన్ని ప్రకృత పురుష వివేకాన్ని కోరుతున్నావో అది కేవలము ఈ ఒక రాజుగా అనేక కామనలను కలిగి ఉండి ఆయా కామనలను తీర్చుకున్నట్టు కొరకై వివిధ కర్మలను చేసుకుంటూ పోయే ఆ ప్రవృత్తిలో నీకు తత్వము లభించదు. యావన్ మనో రజసా పురుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం చేతోభిరాపూతిభిరాతనోతి నిరంకుశం కుశలం వేతరం వా. ఈ శ్లోకాలు కష్టంగా ఉంటాయి. అది అలా చదువుతుండగానే మతికి భ్రమను కలిగించేస్తూ ఉంటాయి. చాలా కఠినమైన శ్లోకాలు. దాంట్లో తత్వం కూడా అలాగే ఉంటుంది. ఈ భాగవతం ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. చాలా మంది కథల కింద చక్కగా చెప్పేస్తూ ఉంటారు, నేను ఇలాగే పుష్టి పడుతూ ఉంటాను దీంతో. సో చూడయ్య, ఈ మనస్సు యందు 3 గుణాలు ఉన్నాయి. అది రజోగుణం చేతను అది ఉండినప్పుడు అనేకములైనటువంటి ఆ కామనలకి పుట్టించి ఆ కామనలకు అనుకూలంగా లాంగ్ చైన్ ఆఫ్ యాక్షన్ అని అది చేయిస్తూ ఉంటుంది మనిషి చేత. అది తమో గుణంతో ఉన్నప్పుడు వీడిని మోహంలో పారేసి వీడి చేత దోషాలని చేయిస్తుంది. అది సత్వగుణంతో ఉన్నప్పుడు మరో రకములైన ధర్మ కార్యాలని చేయిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ధర్మము కానీ అధర్మం కానీ ఈ రెండూ కూడా కేవలము మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనే స్థాయికి మాత్రమే నిలిచి ఉంటాయి. వీటిలో వేటికి కూడా ఆత్మ చైతన్యంతో సంబంధం లేదు. ప్రకృతి పురుష వివేకాన్ని కదా మరి అడిగింది. సవాసనాత్మా విషయోపరక్త గుణ ప్రవాహో వికృత షోడశాత్మ. అయితే వీడేం చేస్తాడు, ఆ మనస్సులో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణ సంబంధి వాసనలు ఏవైతే కలవో ఆ వాసనలే తన స్వరూపము అని వాటితో తాదాత్మ్యాన్ని చెంది శ్రీకృష్ణుడి గీతలో ఏమంటాడంటే ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవ ఆ నద్వేష్టి సంప్రవృత్తాన్ని
నా నివృత్తాన్ని కాంక్షతి అని అంటాడు 14వ అధ్యాయంలో ప్రకృతి పురుషులు గుణత్రయ విభాగం. సో సత్వగుణము ఉద్రేకించింది అధికంగా ఉన్నప్పుడు, ప్రిడామినెంట్ గా ఉన్నప్పుడు ప్రకాశము అంటే జ్ఞాన లక్షణం ఉంటుంది. ఏదైనా పుస్తకం చదవాలని ఆ పుస్తకం కఠినమైందైనా అర్థం చేసుకునే స్వభావం, ఏదైనా మంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివి మీరు మొత్తం ఫిలాసఫీ తెలుసుకుంటున్నారు అంటే అది సత్వగుణము యొక్క ఉద్రేకము. మంచి యాక్టివ్గా పనిచేసేస్తున్నారు అనుకోండి అది రజోగుణము యొక్క లక్షణము. మత్తుగా కోరున్నారనుకోండి అది తమో గుణము. ఈ మూడు కూడా అవి మనోధర్మాలు, అంతఃకరణ ధర్మాలు. నీవు అది సత్వగుణంలో మనస్సు ఉన్నప్పుడు అలా ఎంత బాగుందో, ఎంత మంచి బాగా నేను చదివేసుకుంటున్నానో అని సంతోషపడుతూ ఉంటే అది ఒక గంట అయ్యేప్పటికీ సత్వగుణం నుంచి రజోగుణంలో వెళ్ళిపోతుంది. నువ్వు దానికోసం అయ్యో మళ్ళీ పుస్తకం చదువుతుంటే ఏ అర్థం కావడం లేదే అని నువ్వు బాధపడాలి. రజోగుణంలో మంచి యాక్టివ్గా ఉన్నాను, నేను ఈ పనులు చేసుకుంటున్నాను నువ్వు అనుకునే లోపల అది తమో గుణంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అయ్యో నాకు వర్కౌట్ లేదు అని గంగెట్టుకుని వీడు నిద్రపాటు చేసుకుంటాడు. సో ఈ విధంగా ద్వేష్టి సంప్రవృత్తాన్ని, ఈ ప్రకాశము, ఈ కర్మ, ఈ మోహము ఇవి వచ్చినప్పుడు నువ్వు ద్వేషించవు, అవి వెళ్ళిపోయినప్పుడు దుఃఖించవు. లేదా అవి వచ్చినప్పుడు సంతోషించకు, వెళ్ళిపోయినప్పుడు దుఃఖించవు. ఒకప్పుడు వస్తే సంతోషం, పోతే దుఃఖం. ఇంకొకప్పుడు వస్తే దుఃఖం, పోతే సంతోషం. ఈ విధంగా ఈ మనస్సు యొక్క భావాలన్నీ కూడా అలా నిరంతరంగా మారిపోతూ ఉంటాయి. వెదర్ మారినట్టుగా మారిపోతూ ఉంటుంది మనస్సు. నీవు ఆ మనస్సుని, దాంట్లో వచ్చేటువంటి మూడ్స్ని అన్నింటినీ కూడా ప్రకాశింపజేసే సాక్షి చేతనుడవు, ఆ సత్యాన్ని నీవు గుర్తించు అని శ్రీకృష్ణుడు అక్కడ గీతలో చెప్తాడు. సరిగ్గా అటువంటి అభిప్రాయాన్నే ఈయన ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. గుణానురక్తం వ్యసనాయ జంతో. మానవుడు కనుక ఈ మనస్సులో వచ్చేటువంటి ఈ గుణ ప్రవాహము అంటారు. ఈ భాగవత లాంగ్వేజ్ లో గుణ ప్రవాహము అని తెగవాడుతున్నారు. ఇక్కడ గుణ ప్రవాహ వికృత షోడశాత్మ. ఈ గుణ ప్రవాహంలో నీవు ఆ ప్రవాహం మధ్యలో వెళ్ళి నిలబడకూడదు. ఆ ప్రవాహానికి గట్టు మీద నిలబడాలి. దీన్నే తటస్థ ఉదాసీన అని 2 పదాలతో వ్యాఖ్యానం చేస్తారు. ఉదాసీనవదాసీన అని అంటారు శ్రీకృష్ణుడి గీతం. తటస్థ అనే పదాన్ని కూడా వాడతారు. ఇప్పుడు చూడండి, గంగానది తీరాల్లో నిలబడ్డారనుకోండి, ఎవరైనా గంగానదిలో అప్స్ట్రీమ్ లో పూజాది చేస్తే మనకి పుష్పములు, ఆ చిన్న చిన్న దొప్పలలో దీపాలు వస్తాయి. వాటిని చూసి మీరు మహానందాన్ని అనుభవిస్తారు. ఈ లోపల బాగుంది, చాలా బాగుందని అనుకునే లోపల మీకు ఒక సగం కాలిన శవం వస్తుంది. సో మీరు నీళ్ళలో నిలబడి ఉంటే ఆ నీళ్ళ ప్రవాహంలో ఏదొస్తుందో మనమే చెప్పలేము. ఒకప్పుడు పుష్పాలు వచ్చి మంచి ఆనందం కలుగుతుంది, సుగంధం ఉంటుంది. మరొకప్పుడు శవం వచ్చి చేతికి తగిలితే ఉలిక్కిపడి అక్కడి నుంచి గెంతు కూడా వేయడం కష్టం అవుతుంది నీళ్ళలో ఉండడం. సో ఆ స్థితిలో మీరు నీళ్ళలో దిగి ఉన్నట్లయితే, ఆ ప్రవాహంలో ఉన్నట్లయితే ఏదొచ్చినా పట్టక తప్పదు. మురికి వస్తుంది, సుగంధ పుష్పాలు వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అలా ఉండకు. నువ్వేం చేస్తావంటే ఆ ప్రవాహం నుంచి వచ్చేసి గట్టు మీద నిలబడు. తటస్థ ఉదాసీన. ఉదాసీన ఎత్తు మీద కూర్చోవడం, గట్టు మీద నిలబడ్డావు. తటే తిష్టతి. నిలబడ్డా పర్వాలేదు, ఎత్తు మీద కూర్చున్నావు పర్వాలేదు. ఉంటే ఏమవుతుంది, ఆ ప్రవాహంలో పుష్పాలు వస్తాయి, నువ్వు దర్శిస్తావు. ఆ పుష్పాలు వచ్చి నీ మీద పడిపోవు. ఆ ప్రవాహంలో సగం కాలినటువంటి శవం వస్తుంది, దాన్ని దర్శిస్తాం. దాన్ని స్పృశించినటువంటి దోషం నీకు. కాబట్టి ఈ మనస్సులో వచ్చేటువంటి గుణ ప్రవాహము పైగా మన పర్మిషన్ తీసుకుని రాదు. మనస్సులో ప్రవాహం గంగానది ప్రవాహంలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నెక్స్ట్ సెకండ్ లో మీ మనస్సులో ఏం ఆలోచన వస్తుంది మీరు చెప్పలేరు. నెక్స్ట్ మినిట్ లో, నెక్స్ట్ సెకండ్ లో నేనేం పాఠం చెప్తానో నేనే చెప్పలేను. మొత్తం మీద భాగవతానికి సంబంధించిందే చెప్తాను, ఒక కట్టుబాటులో ఉన్నాను కనుక. అదర్వైజ్ ఏం ఆలోచన వస్తుందో నేను మాత్రం ఏం చెప్పను. ఆ రకంగా ఉంటుంది వ్యవస్థ. కనుక ఆ గుణ ప్రవాహంలో మనం పడి కొట్టుకుపోతున్నంతసేపు వికృత షోడశాత్మ, వాడు ఆ వికారి అయినటువంటి ప్రకృతితోటి, ఆ నేచర్ తోటి తాదాత్మ్యాన్ని చెందిన వాడి షోడశాత్మ అంటే షోడశకల పురుష జీవరూపుడే ఉంటాడు. జీవుడు అంటే ఏమిటని అడుగుతూ ఉంటాం. షోడశకల పురుష 16 అంశాలని ఒక చోట మూట కట్టి సంచి కింద కడితే వాడి పేరు జీవుడు. అంటే అర్థం ఏంటో తెలుసిన, జీవుడు అనేవాడు ఎవడూ లేడు. మీరు ఆలోచించండి, నేను చెప్తాను. ఇది సింపుల్ ప్రిన్సిపుల్. కార్ అనేది ఏది ఉండదు. కార్ అనేది మీ భ్రాంతి. మరి ఏముంటాయి, వీల్స్ ఉంటాయి, చాసిస్ ఉంటుంది, పైన డోమ్ ఉంటుంది, ఇంజన్ ఉంటుంది, డిక్కీ ఉంటుంది, సీట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక పద్ధతిలో సమకూరితే ఆ అసెంబ్లీకి, ఆ సముదాయానికి
కార్ అని పేరు పెడతారు. అక్కడ కార్ అనేది ఏమీ ఉండదు. కార్లో సపోజ్ 500 పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? 500 పార్ట్స్ ఉన్నాయి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. మీరు గమనించండి, ఇది చూసి నాకు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నాయి? 2. అవునండి, ఇది మిగతా లెక్కట కదా. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు 2 అయితే 3 ఏదైనా కొత్తగా వచ్చిందా? 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు కార్ అనేది మరి ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ ఈజ్ ది కార్? దేర్ ఈజ్ నో కార్, అంతే కదండి. సో కార్ ఈజ్ యువర్ మెంటల్ ప్రాజెక్షన్. ఈ మెంటల్ ప్రాజెక్షన్ ఎందుకు వచ్చిందో తెలుసిన? అర్థక్రియాకారిత్వంలో వచ్చింది. అది మీకు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సికింద్రాబాద్ వెళ్ళడానికి ఉపయోగించినంత మాత్రాన లేని తత్వం అక్కడ పుట్టేస్తుందండి. క్రియాకారిత్వాన్ని బట్టి వస్తుస్థితిని నిరూపించకూడదు. ఉదాహరణకి సినిమా తెర మీద వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు మీకు ఉత్సాహం కలిగింది, బాగుంది, క్రియాకారిత్వం. ఇప్పుడు ఎందుకు సినిమా తెర మీద వాళ్ళు ఉన్నారంటారా? కాబట్టి మీకు పని జరగడానికి వస్తువు యొక్క యథార్థతకి సంబంధం లేదు. నిద్రలో స్వప్నం వచ్చి పామును చూసి ఉలిక్కిపడి లేచి ఒళ్ళంతా చెమట పట్టి హార్ట్ రేట్ పెరిగి ఇన్ని సమస్యలు వచ్చాయి. అక్కడ వాస్తవంగా బాగుందా? లేదు. మరి ఇన్ని వచ్చే కదా అండి, పాము ఉండాలి కదా అండి నువ్వు అనకూడదు. అలాగే సినిమా చూసి నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆ తెర మీద హీరో హీరోయిన్ ఉండాలి అని మీరు అనుకోకూడదు. అలా ఉండరు. కాబట్టి అర్థక్రియాకారిత్వాన్ని అంటే ఒక పర్పస్ ను మనకు సర్వ్ చేసింది కాబట్టి అక్కడ ఒక రియాలిటీ ఉంది అనేటువంటి దృష్టికోణం ఏదైతే కలదో అది తప్పు. అర్థక్రియాకారిత్వం వేరే, తత్వము లేక రియాలిటీ వేరే. దిస్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ అండర్స్టాండ్. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు గమనించారో, నౌ యూ లుక్ ఎట్ ది సో కాల్డ్ జీవ. ఏమిటి జీవుడు అంటే? షోడశకల పురుష. పురుష అంటే జీవ. 16 ఏమిటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, అంతఃకరణము. 16 కర్మేంద్రియాలు మీకు తెలుసు, చేతులు కాళ్ళు ఎక్సెట్రా. జ్ఞానేంద్రియాలు ముక్కు కన్ను. 5 ప్రాణాలు అంటే ప్రాణాపానం జ్ఞానోదాన సమానములు. దేహమును ఆ క్రియాశక్తితో నిలబెట్టేటువంటి ఆ వాయువృత్తి విశేషములకు ప్రాణములు పేరు. ఇవి 15. ఈ 15ంటిని అజమాయిషీ చేస్తూ ఉండేటువంటి సూపర్వైజర్ అంతఃకరణము. ఇంకా దాంట్లోనే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ కలిపేశాను నేను. 16. ఈ 16 కలిసి ఒక పనిని చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? అనేక క్రియల్ని చేస్తూ, కర్మఫలాలను అనుభవిస్తూ, కొత్త కర్మల్ని చేసుకుంటూ, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. దాంతో ఏమనిపిస్తుంది? లైక్ ఈవెన్ 500 పార్ట్స్ కలిసి ఒక పని చేస్తూ ఉండగా ఆ పార్ట్స్ యొక్క సముదాయానికి ఒక ఎంటిటీని మీరు దాని ఎందు ఆరోపించి కార్ అని పేరు పెట్టినట్టుగానే ఈ 16 యొక్క సముదాయానికి ఒక ఎంటిటీ ఆరోపం వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ సర్వింగ్ ఏ పర్పస్ ఆఫ్ సుఖ దుఃఖానుభవం. ఆ ఎంటిటీకి దట్ మిథ్యా ఎంటిటీ, దట్ ప్రాజెక్టెడ్ ఎంటిటీ, ఆ ప్రొజెక్షన్ కూడా ఇట్స్ ఏ నీడ్ బేస్డ్ ప్రొజెక్షన్. దెర్ ఈస్ ఎ బాడీ డూయింగ్ సో మెనీ థింగ్స్, సో దెర్ మస్ట్ బి ఎన్ ఎంటిటీ విచ్ ఓన్స్ అప్ దిస్ బాడీ అని మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ పుట్స్ ఎన్ అహంకార. అంతగా అహంకార ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అహంకార, అన్రియల్ అహంకార. ఎందుకంటే స్వప్నంలో ఉండదు, నిద్రలో ఉండదు, స్వప్నంలో మరో అహంకారం. సో ఇది జీవతత్వము, ఇట్ ఈజ్ అన్రియల్. కాబట్టి ఈ గుణముల చేత కల్పింపబడినటువంటి ఆ జీవత్వమే సత్యం అనుకుని జీవత్వ దురాగ్రహం కలవాడవై నేను పరిచ్ఛిన్నను, నేను అయోగ్యులను, నేను పాపిని, నేను పుణ్యాత్మును అంటూ నీవు భావన చేస్తూ నీ యథార్థ స్వరూపం నుండి నీవు జారిపోయి ఉన్నావు. ఈ విధంగా గుణములతో అంటే సత్వరజస్తమో గుణముల యొక్క ఈ మూట, ఈ సంసారము అనే ఈ దేహము అనేటువంటి మూటతోటి నీవు అంత తీవ్రంగా అనురక్తిని కలిగి దాని యందు ఏమాత్రము స్పేస్ లేకుండా ఉండడం ఉన్నదే ఇది జంతోహ వ్యసనాయ. ఇది మానవునికి, జీవునకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి క్షేమం ఏమిటండి? క్షేమాయ నైపుణ్యమథో మనస్యాద్. నీవు ఆ మనస్సుకి అతీతంగా నిలబడినప్పుడు నీవు గుణాతీతులు అయిపోతావు. మనస్సుని సాక్షి రూపంగా ఎప్పుడైనా దర్శిస్తున్నావో, గంగా నది ఒడ్డు మీద నిలబడి ప్రవాహం చూస్తుంటే దాంట్లో మునికున్నా మునికి మనకి పట్టదు, అది స్వచ్ఛత ఉన్నా ఆ స్వచ్ఛత మనకి రాదు, దాంట్లో మంచి చెడు రెండు కూడా మనకి రావు. రెండింటిని దర్శించే సాక్షి రూపంగా మనం నిలిచి ఉంటాము.
సో ఆ సాక్షిత్వము నిన్ను ఆ గుణాతీత స్థితికి తీసుకువెళ్ళేటువంటి ఉపాయము అని ఈ విధంగా ఆయనకి ఆ కపిల మహర్షి కపిల భగవాను బోధించేటువంటి క్షేత్రజ్ఞ వివేకము కలదో దానినే ఈయన దానికోసమే కదా ఆయన వెళ్తున్నాడు, దాన్నే ఇంకా బోధిస్తున్నాడు. సహస్రశతశ కోటిశ్చ క్షేత్రజ్ఞతో మిథో నస్వతస్యు క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతి జీవస్య మాయారచితస్య నిత్యాః. చూడు, నీవు మనస్సులో ఉదయించే సంకల్పములతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్నావు. అది యుక్తియుక్తం కాదు, అది తెలివితేటలు కాదు. ఎందుకంటే మనస్సులో వందలు వేలు సంకల్పాలు అలా ఒకదాని తర్వాత ఒకటి అలా ఉదయిస్తూనే పోతూ ఉంటాయి. అవి మనస్సులో ఆ సంకల్పాలు అంతటి మార్పులు వికారములు కలుగుతున్నాయంటే ఆ వికారములన్నిటికీ మూలంలో ఉండేటువంటి కూటస్థ చైతన్యము, సాక్షి చైతన్యము కలదో అది నీ స్వరూపం. ఆ క్షేత్రజ్ఞుడు నీవు కానీ కేవలము ఆ మనస్సులో వచ్చేటువంటి సంకల్ప వికల్పముల ప్రవాహం నీవు కాదు. ఆ ప్రవాహం కూడా అది మాయారచితము, అంటే కాలరచితము అని అర్థం. ఇప్పుడు మీరు చూడండి, మీకు మనస్సులో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, వాటికి మీరు మెమొరీ అని పేరు పెట్టారు, స్మృతి. ఇంకో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, వాటికి వర్తమానము అని పేరు పెట్టారు. ఇంకో కొన్ని అభిప్రాయాలకి భవిష్యత్తు గురించి ఉండే బెంగలో భయాలో అని పేరు పెట్టారు. వాస్తవంలో మీరు స్మృతి అని పాస్ట్ టెన్స్ అని దానికి ఒక లేబుల్ వేశారు, కానీ అది ప్రెజెంట్ లోనే ఉంది. భవిష్యత్తు రాబోయేది బెంగ దుఃఖము భయము అని అన్నారు, అది కూడా ప్రెజెంట్ లోనే ఉంది. ప్రెజెంట్ లో ఉన్న సంకల్పాలు ప్రెజెంట్ లోనే ఉన్నాయి. అయితే అన్ని ఏకకాలంలో ఉన్నా వాటి యందు ఒక ప్రవాహ రూపత్వం మీకు భాషించి ఒక హిస్టారిక్ పర్సన్ అని మనం ముందు నిలబడుతుంది. మనం ఏం చేస్తామంటే ఆ స్మృతులతోటి ఈ వర్రీస్ తోటి తాదాత్మ్యాన్ని చెంది వాటిని యథాతథంగా స్వీకరించి ఆ వర్తమానంలో ఉన్నటువంటి మనస్థితి, అది సాత్విక మనస్థితి అవ్వచ్చు, రాజసం కావచ్చు, తామసం కావచ్చు, దాంతో తాదాత్మ్యాన్ని చెంది మనము జీవులమై ఉంటాము. బెంగ భూతాన్ని గురించి శోకిస్తాం, బెంగ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ మనం జీవిస్తూ ఉంటాము. వివేకవంతుడు క్షేత్రజ్ఞ తత్వము తెలుసుకున్నవాడు అలా చేయడు. ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా క్షేత్రము నుండే ఉంది తప్పించి క్షేత్రజ్ఞులకు సంబంధం లేదు. ఓకే, అయితే ఆ క్షేత్రజ్ఞుడు ఏమిటో చెప్పు, నువ్వు క్షేత్రజ్ఞ తత్వం ఏమిటో చెప్పు. క్షేత్రజ్ఞ ఆత్మ, క్షేత్రజ్ఞ అంటే ఈ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ద మైండ్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ థాట్స్ and the likes and dislikes, and the consciousness in which the eyes are seeing, the ears are listening, the body is functioning. So that consciousness which is called kshetrajna, adi danike atma ani peru, danike purusha ani peru. kshetrajna atma purusha ani enduku peru vachindante adi purushete ee ekadasha puramunandu ekadasha dwaram ajasyavatara chetasah. సో ఈ పురమునందు అది ప్రకటమవుతూ ఉన్నది కనుక దానికి పురుష అని పేరు. లేదా పూర్ణత్వ పురుష, ఈ పురంలో ప్రకటమవుతున్న ఈ పురము యొక్క ఏ హద్దులు ఎల్లలు కలవో అవి ఆ చైతన్యానికి ఎల్లలు కావు, కేవలం ఆ ఉపాధికి ఎల్లలు మాత్రమే. కనుక దానికి పురుష అని పేరు. పురాణ, ఈ దేహం పుట్టినప్పుడు అది పుట్టలేదు, ఈ దేహం నశించినప్పుడు అది నశించదు. సాక్షాత్, అది సాక్షాత్ స్వయం జ్యోతి, సాక్షాత్ అది ఈ క్షేత్రములో జరిగే వ్యవస్థలన్నింటినీ ప్రకాశింపజేస్తూ సాక్షి రూపంగా మిగిలి ఉంటుంది. స్వయం జ్యోతి, మరి అది ఎలా ప్రకాశిస్తుంది? అది స్వయం ప్రకాశము, దాన్ని మరొకటి వచ్చి ప్రకాశింపజేసి పనే లేదు. అజహ, అది పుట్టుకలేనిది. పదేశ, అదే పరమేశ్వరుడు, ఆత్మ చైతన్యమే పరమేశ్వరుడు. ఇంకా నారాయణ భగవాన్ వాసుదేవ స్వమాయయ ఆత్మన్యవసీయమాన. సో ఆ నారాయణుడే ఆయన తన యొక్క మాయాశక్తిచే ఈ దేహములన్నింటినీ సృష్టించి వాటి యందు ప్రవేశించి వాటి యందు ఆత్మరూపంగా దర్శింపబడుతూ ఉన్నాడు అని దానికి ఒక దృష్టాంతం. అని ఆ క్షేత్రజ్ఞుణ్ణి నారాయణునితో కలిపేసి తీసుకువెళ్ళి యథా నిలస్థావర జంగమానామాత్మస్వరూపేణ వినిష్ట ఈశేత్. దానికి దృష్టాంతం ఏమిటంటే, చూడండి, వాయువు ఉన్నది. ఇప్పుడు మీరు ఒక చెట్టు చూడండి, ఆ
ఆ చెట్టులో ఉండే ప్రాణశక్తికి ఆధారం ఏది? ఈ వాయువే. అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటేనే అది అలాగా ఫోటోసింథసిస్ ద్వారా పెరుగుతోంది. తర్వాత ఒక జంగమం తీసుకోండి, ఒక పశువు, పక్షి, మనిషి తీసుకోండి, వాడిలో ఉండే ప్రాణశక్తికి ఆలంబనం ఏది? ఇదే వాయువు. ఇప్పుడు వాయువులు ఎన్ని ఉన్నాయంటారు? ఎన్ని చెట్లు చేమలు ఉన్నాయో, ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని వాయువులు ఉన్నాయా, లేక ఒకే వాయువు ఉన్నదా? యథా అనిల ఒకే వాయువు. స్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ వినిష్ట. ఆత్మస్వరూపేణ అంటే శక్తి స్వరూపేణ. స్థావరములలో జంగమములో ఉండే ప్రాణశక్తి గలదో ఆయా ప్రాణశక్తి రూపములుగా అన్నిటి యందు ప్రవేశించి ఈషేత్ ఆయా క్రియలను చేయుచున్నది. చెట్టు చేసిన పని పక్షి చేయదు, పక్షి చేసిన పని పశువు చేయదు, పశువు చేసిన పని మనిషి చేయదు. వేర్వేరు పనులు చేస్తున్నాయి, వేర్వేరు ఉపాధులు, వేర్వేరు రూపాలలో ఒకే ప్రాణశక్తి ప్రకటమవుతోంది. ఈ ప్రాణశక్తి కేవలము ఒకే వాయువు నుంచి, ఆ వాయుదేవుడి నుంచి వచ్చింది. వాయువుకి బ్రహ్మాని పేరు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. సో అది ఏ విధంగా ఒకే ఆత్మ, ఒకే పరమాత్మ నారాయణ వాసుదేవ, ఆయన సమస్త ప్రాణుల యందు ఆత్మరూపంగా దర్శింపబడుతున్నారు జ్ఞానుల చేత అని హీస్ టెలింగ్. ఏవం ఇదే విధంగా పరో భగవాన్ వాసుదేవ, భగవాన్ వాసుదేవ పరః పరమేశ్వర క్షత్రజ్ఞ ఆత్మేదమనుప్రవిష్ట. ఆయనే క్షేత్రజ్ఞుడు, ఆయనే ఆత్మరూపుడు. ఇదమనుప్రవిష్ట, ఈ దేహేంద్రియ సంఘాతంలో ప్రవేశించి ఉన్నాడు అని ఈ విధంగా భ్రాతృవ్యమేనం త్వమదభ్రవీర్యముపేక్షయాధ్యేధితమప్రమత్తః. కాబట్టి హే మహారాజా, ఈ మనస్సు ఏదైతే కలదో ఇదియే నీ సంసారమునకు హేతువు. ఎందుకు ఏం చేస్తోంది? తన యందు ప్రకటింపబడే శోకమోహములు ఏవైతే కలవో వాటితోటి నీవు తాదాత్మ్యాన్ని చెందిట్లుగా ఆ మనస్సు తోటి తాదాత్మ్యాన్ని చెంది తద్వారా మనస్సులో ఉండే సంసారము నీ మీద పడుతున్నట్టుగా అవుతుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఈ మనస్సు అనేటువంటి భ్రాతృవ్యం నిన్ను సంసారంలోకి దిగలాగుతున్న ఆ క్షేత్రమును నీవు తెలుసుకొని దాని యొక్క దోషాన్ని పరిహరించవలసినది. భ్రాతృవ్యమేనం ఉపేక్షయాధ్యేధితం అప్రమత్త. అప్రమత్త అంటే చూడండి, మనస్సుని సాక్షి రూపంగా దర్శిస్తూ నీవు ఎప్పటికీ నిలిచి ఉండవలసినది. ఏనాడు కూడా మనస్సులో ఉదయించే సంకల్పంతో నీవు అధ్యాసనం లేక తాదాత్మ్యాన్ని సూపర్ పొజిషన్ చెందవద్దు. మనస్సుని అలాగే సాక్షి రూపంగా నీవు దర్శిస్తూ ఉన్నట్లయితే ఉపేక్ష అంటే ఆ ఉదాసీన స్థితిలో నిలబడి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా దర్శిస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సు ఏమవుతుందంటే తన యందుండే చాంచల్యాన్ని, ఫికిల్నెస్, తర్వాత తన యందుండేటువంటి ఆసక్తిని కూడా క్రమంగా విడిచిపెట్టుకుంటుంది. ఇవి అలా చెయ్యి. పైగా దీనికి తోడుగా గురోర్హరేశ్చరణోపాసనాస్త్ర, నీకు ఒక అస్త్రాన్ని ఇస్తా ఈ సంసారం అనేటువంటి ఈ దోషాన్ని పరిహరించడానికి. నువ్వేం చేస్తావంటే గురువు యొక్క పాదాలను ఉపాసన చేయి, శ్రీహరి యొక్క చరణాలను పాదాలను ఉపాసన చేయి. జహిం యలీకం స్వయమాత్మమోషం. సో ఈ మిథ్యాభూతమైనటువంటి క్షేత్రము యందు ఉండేటువంటి ఏ ఆత్మబుద్ధి కలదో దానికి యలీకము అని పేరు. అది ఆత్మమోషం, నీ స్వరూపం నుంచి నిన్ను దూరం చేసేస్తోంది. సో ఈ దేహమునందు, ఇంద్రియముల యందు, మనస్సు యొక్క సంకల్ప వికల్పముల యందు ఉండే ఆత్మబుద్ధి, దానిని నీవు తొలగించుకోవలసినది. సో మీరు గమనించుంటారు, ఏదో భాగవత ప్రవచనం, కథా ప్రవచనం కింద కాకుండా చాలా గంభీరమైనటువంటి ఆత్మతత్వ నిరూపణం యొక్క స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని లక్షణం అలాగే ఉంటుంది. సో అగైన్ వి విల్ కమ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ స్టోరీ. బహూగణవాచ నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ. చూడండి, ఓ మహాత్మా, నీవు కారణ విగ్రహాయ, నీవు కారణ జన్ముడవు. ఏదో ఒక గొప్ప ఒక ఉపకారం కోసం జన్మించిన వాడు తప్పిస్తే సామాన్యుడు కావు. తర్వాత స్వరూపతుచ్చీకృత విగ్రహాయ. చూడండి, మనిషి అంటే ఒక పక్కన దేహము ఉన్నది, ఫిజికల్ బాడీ, ఇంకో పక్కన ఆత్మ చైతన్యము, స్వరూపము ఉన్నది. మనిషి యొక్క స్వరూపం అది. సో ఇప్పుడు నెక్లెస్ దేంతోటైనా ఐడెంటిఫై అవ్వాలంటే, దేంతో ఐడెంటిఫై అవ్వాలంటారు?
ఆ నెక్లెస్ తయారు చేసిన కంపెనీతోటా, లేకపోతే ఆ కంసాలయంతోటా, లేకపోతే దానికి ఉండేటువంటి లేబుల్ ఏదో ఉంటుందో దాంతోటా, లేకపోతే బంగారంతో దీంతో ఐడెంటిఫై అవ్వాలి? బంగారంతో ఐడెంటిఫై అవ్వాలి. ఒక తరంగం ఉన్నది, నేనేమో హిందూ మహాసముద్రంలో తరంగాన్ని, నేను సింహళ దేశం పక్కన ఉండే తరంగాన్ని, లేకపోతే నేనేమో పసిఫిక్ మహాసముద్రంలో ఉండే తరంగం కంటే తక్కువ దాన్ని, ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండేది అమెరికా తీరాన్ని ఉంటుంది కదా, దానికంటే నేను తక్కువ దాన్ని, నేను నిన్న పుట్టి రేపు చచ్చిపోతాను అని అలా అది తన గురించి తాను తెలుసుకోవాలా, లేక నేను స్వరూపత జలమును అని అనుకోవాలా? ఏదనుకోవాలి? తన స్వరూపం దగ్గర వచ్చేప్పుడు తన జలతత్వాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా మానవుడు అన్నవాడు తన స్వరూపము చైతన్యము అని తెలివి తన స్వరూపం, కానీ ఆ తెలివి ప్రకటమయ్యే ఈ యంత్రం తన స్వరూపం కాదు. ఆ యంత్రానికి శక్తినిస్తూ ఆ యంత్రాన్ని సాక్షిగా దర్శించే తెలివి, జ్ఞానము, చైతన్యము, అది నా స్వరూపము. సో ఆ స్వరూపంలో ఉన్నవాడు ఈ యంత్రాన్ని అలా అవలీలగా తీసిపారేస్తాడు. అంటే దాంట్లో వచ్చేటువంటి సుఖ దుఃఖాలని అతి తేలికగా వాటిని సహించేయగలుగుతాడు. స్వరూపతుచ్చీకృత విగ్రహాయ, నీవు అటువంటి వాడు. నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ, నిత్య అనుభవం. నీవు సర్వకాలము ఎందుకు కూడా ఆత్మనిష్ఠయంగా ఉంటావు, కానీ ఆ సత్యం ఎవరికి తెలియకుండా నీవు నిగూఢంగా ఉంటావు. చూడ్డానికి ద్విజబంధులింగ, ఓ వేదం లేదు, చదువు లేదు, సంధ్యావందనం లేదు, ఒక నియమం లేదు, నీతి లేదు, కేవలము మెళ్ళలో ధన్యం పోగు తప్ప వీడు ఎందుకు పనికిరాని వాడు అని ద్విజ బంధు అంటే అర్థం అది. సో అలా ఉంటావు నువ్వు. అవధూత, తిరస్కరింపబడి, అందరూ కూడా నిన్ను తిరస్కరించి ఎవరు నీ దరిదాపులకు రాను, అలా ఉన్నావు. నీవు చాలా మహాత్ముడు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడవు, నీకు నమస్కారము. జ్వరామయాత్తస్య యథాగతం సత్, జ్వరము, రోగము, పెద్ద రోగం వచ్చింది, వాడికి కనుక ఆ రోగాన్ని తొలగించే అగదం మందిస్తే వాడికి మహా ప్రాణం లేచి వస్తుంది. నిదాఘదగ్ధస్య యథా హిమాంభ, ఎండలో 42 degrees సెంటిగ్రేడ్లో ఎండలో నడిచి వచ్చాడు 12 గంటలకి. హిమాంభ అంటే ఒక కోకో ఏదో వాడికి ఇచ్చారు, చల్లని నీరు ఇస్తే వాడికి ప్రాణం లేచి వస్తుంది. అదేవిధంగా కుదేహమానాహి విదృష్ట దృష్టే, ఈ నీచమైనటువంటి దేహాభిమానము అనే అజ్ఞానం ఏదైతే కలదో, దేహాభిమానము చాలా పెద్ద పొరపాటు. ఇట్ ఈస్ ఎ వెరీ కిలోమీటర్స్ మిస్టేక్. ఆ మిస్టేక్ చేసి కూర్చుంటే ఇంకా వాడు సంసారంలో పడి కొట్టుకోవడమే, ఇంకా వాడికి విముక్తి అనేది లేనేలేదు. ఎందుకంటే దేహేన జాతస్య అనంటే దేహంతో పాటుగా తీవ్రమైన సంసారం ఒకటి వచ్చి మీద పడిపోతుంది. దేహము కంటే మీరు ఒక్క స్టెప్ పక్కకు వేసారో ఇంతటి సంసారానికి సాక్షిగా నిలబడతారు. సాక్షిగా ఉన్నప్పుడు ఆ సంసారంలో ఉండే దోషాలని సవరించవచ్చు, దాంట్లో ఉండే గుణాన్ని పోషించవచ్చు. సాక్షి ఏమైనా చేయగలుగుతాడు. దాంట్లో ఇప్పుడు మురికి గుంటలో ఒకడు పడిపోయాడండి, వెళ్ళి మీరు ఒడ్డు మీద నిలబడితే ఓ తాడో ఏదో వేసి వాడిని పైకి తీయచ్చు. అయ్యో నాన్న గుంట్లో పడిపోయావా అని వెళ్ళి వాడి మీద పడిపోయారు అనుకుంటారు, మీరేం చేస్తారు? సో ఎప్పుడు కూడా సాక్షి స్థానంలో నిలబడి ఉండాలి. దట్ ఈస్ ది ఫండమెంటల్ ట్రూత్. ఎవడైనా నూతులో పడిపోతే మనం కూడా వెళ్ళి నూతులో పడిపోకూడదు, ఇద్దరిని రక్షించాల్సిన అవసరం వస్తుంది. మనం గట్టి మీద ఉండి తాడో ఏదో పట్టుకోవాలి. సో సాక్షిత్వము అన్నది శరీరానికి ఏదైనా అనారోగ్యం చేస్తే సాక్షిగా ఉంటే ఆ అనారోగ్యాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయొచ్చు. మనస్సుకి ఏదైనా దుఃఖము, ఒక ఆపద, ఒక బెంగ ఉంటే దాన్ని సాక్షిగా ఉంటే దానికి సంస్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దుష్టమైనటువంటి దేహాభిమానము అనే మహా భయంకర వ్యాధిలో బాధపడుతున్న నాకు నీ వచస్సు, నీ వచః బ్రహ్మన్ వచస్తే మృతమౌషధం మే, అటువంటి నాకు నీ ఉపదేశము అమృత రూపమైన ఔషధము వంటిది అని ఆయన ప్రశంసిస్తున్నాడు. జ్ఞానం విశుద్ధం పరమార్థమేకమనంతరం వబహిర్బ్రహ్మ సత్యం ప్రత్యక్ ప్రశాంతం భగవచ్చబ్ద సంజ్ఞం యద్వాసుదేవం కవయో వదంతి. ఆయన ఇంకేదో ప్రశ్న వేస్తే ఈయన సమాధానం, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన సమాధానం నడుస్తుంది. నేను కొంత స్కిప్ చేసి చెప్తున్నాను. సో ఆయన అంటాడు, ఆయన హే మహారాజా, ఇప్పుడు నేను బోధిస్తున్న జ్ఞానము ఇది పరమ పవిత్రమైనది. దీనికి పరమార్థ జ్ఞానము అని పేరు. ఏకం, ఇది అద్వితీయ తత్వాన్ని బోధించే జ్ఞానము. ఈ జ్ఞానంలో విభాగము,
భేదములు ఉండవు. ఇంకో కొన్ని జ్ఞానాలు ఉంటాయి. ఆ జ్ఞానాలు ఏం చెప్తాయి? నువ్వు ఇలాంటి వాడివి, వాడు అలాంటి వాడు, నువ్వు ఈ పని చేయి, నువ్వు వాడు ఆ పని చేయి అని ఇలాగ భేదాన్ని బోధించే జ్ఞానాలు ఉంటాయి. అవి కూడా వాటి ప్లేస్లో కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు. ఐ నాట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్. బట్ ఇక్కడ ఈ జ్ఞానం ఏదైతే ఆత్మజ్ఞానము కలదో ఇది సర్వ విభాగములను ఉపమర్థం చేసేటువంటిది. అనంతరన్వబహిః బ్రహ్మ సత్యం. ఈ జ్ఞానము చేత ప్రతిపాదింపబడే ఏ పరబ్రహ్మతత్వము కలదో అది ఏ యథార్థమైన వస్తువు. దాని యొక్క జ్ఞానమునందు మిగిలిన సర్వము ఈ జగత్తంతా కూడా మిథ్యాభూతంగా దర్శింపబడుతుంది. విత్ రిఫరెన్స్ టు దట్ బహిః అంతః అనే భేదం ఉండదు. ఇది పెద్ద థీసిస్. వై దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో అంతః బహిః అనే భేదము కేవలము ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడే ఉంటుంది. ఒక ఆయన కారులో కూర్చున్నాడు. కారులో కూర్చుని కారు బయట ఒకడు ఉన్నాడు. అరే నేను లోపల ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు, జాగ్రత్త అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లోపల బయట ఉన్నదానికి అర్థం ఏమిటంటే ఇద్దరూ ఒకే పృథివీ మీద ఉన్నారు, ఇద్దరూ ఒకే ఆకాశంలో ఉన్నారు, ఇద్దరూ ఒకే గాలి పీలుస్తున్నారు, ఒకే పంచభౌతిక దేహాన్ని ధరించి ఉన్నారు, ఇద్దరూ పంచభూతములపై నిర్మాణములైనటువంటి మాంసమయ శరీరమునందే నివసించి ఉన్నారు. ఏమిటి మరి నేను లోపల ఉన్నాను, వాడు బయట ఉన్నాడంటే ఈ లోపల బయట తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే బై వర్చ్యూ ఆఫ్ హిజ్ ఐడెంటిఫికేషన్ విత్ ది కార్ డోమ్. కార్ డోమ్తో ఐడెంటిఫై చేసుకుని నేను లోపల, వాడు బయట. ఇప్పుడు ఆ కారు స్థానంలో దేహాన్ని పెట్టండి. ఎందుకంటే రథ దృష్టాంతంలో శరీరం రథం. సో ఈ రథంలో నేనున్నాను, ఇది నేను, దీనిలో నేనున్నాను, ఇది నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో చాలా బయట ఉన్నాయి, కొన్ని లోపల, ఏవో కొన్ని ఒకసారి లోపల ఉంది, చాలా బయట ఉంది. ఈ అనంతరం కానీ నేను ఆత్మ చైతన్యము, ఏ చైతన్యంలో అయితే ఈ దేహము ఈ ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయో, ఏ చైతన్యంలో అయితే ఇతరులు అనే లేబుల్ తోటి ఇతర ఈ మిగిలిన ప్రాణులు ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యానికి లోపల లేదు, బయట లేదు, అన్ని దానికి బయటే ఉన్నాయి, లేదా అన్ని దాని అంతే ప్రకాశిస్తున్నాయి. either everything is internal or everything is external. There is nothing like a division. So anantaram vabahihi. Antaram is inside, bahihi is outside. ఈ భేదము లేదు. ప్రత్యక్ అటువంటి ఆ పరబ్రహ్మ ప్రత్యక్ మీకు ఆత్మరూపముగా ఉన్నది. ప్రశాంతం మనస్సులో చెలరేగేటువంటి తుఫానులకు దానికి ఏం సంబంధం లేదు. ఆకాశానికి తుఫాన్కి సంబంధం ఏముందండి? తుఫాన్ వచ్చింది కదా ఆకాశం కల్లోలం అయిపోతుంది. ఆకాశం ఏం కల్లోలం అవుతుంది, వాయువే కల్లోలంగా ఉంటుందండి. సో ప్రశాంతం భగవత్ శబ్ద సంజ్ఞం. భగవాన్ అనే శబ్దానికి ఆ పరబ్రహ్మ ఆ ప్రత్యేకాత్మయే యోగ్యమైన శబ్దము. దానికే వాసుదేవుడు అని పేరు. వాసుశ్చాసుదేవశ్చ యద్వాసుదేవం కవయో వదంతి. కంటి ఓ ప్రయోజనం లేదు. మన సమాజంలో ఉపాయ ఉపేయముల మధ్య చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఉపాయము అంటే సాధనం, ఉపేయము అంటే ఆ సాధనం చేత లభించేటువంటి సాక్ష్యం. మనకి కావలసినది జ్ఞానం అయితే జ్ఞానానికి సాధనం ఏదవుతుందో జ్ఞాన సాధనం అంటారు, దాన్ని ప్రమాణము అంటారు. ఆ రకంగానే జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు ఆకలి వేసింది అనుకోండి, మీరు తపస్సు చేస్తే ఆకలి తీరుతున్నారు అంటే మీరు ఏమని చెప్పాలి? తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు సమృద్ధమైన ధనధాన్యాలు ఇస్తే అప్పుడు ఆకలి తీరుతుంది. మళ్ళీ మొత్తానికి గిరగిరా తిరిగి మీరు అన్నం తింటే ఆకలి తీరుతుందని చెప్పాలి. ఆ అన్నం ఈశ్వరుడు ఇచ్చాడు, అది అంతా బాగానే ఉంది. బట్ మొత్తానికి ఇమీడియట్ కాజ్ ఏది అంటే ఆకలి వేస్తే అన్నం తినాలి, ఆకలికి అన్నం, బస్. వెరీ సింపుల్. అలాగే జ్ఞానానికి బోధ. మనకి పరమేశ్వరుడు తెలుసుకునేందుకు కొరకే కొన్ని సాధనాలు ఇచ్చాడు. రూపజ్ఞానం, రూపం తెలుసుకోవాలంటే కన్నిచ్చాడు, శబ్దం తెలుసుకోవాలంటే చెవిచ్చాడు. చెవిలో దూదులు పెట్టుకుని నేను తపస్సు చేస్తాను శబ్దజ్ఞానం వస్తుంది అంటే, నువ్వు తపస్సు చేస్తే నీకు వివేకం కలిగి ఆ దూదులు తీసేసి శబ్దం వింటే నీకు శబ్దజ్ఞానం కలగాలి. చెవి ద్వారానే శబ్దజ్ఞానం కలగాలి, మరో ద్వారా శబ్దజ్ఞానం కలగాలి. ఒకసారి స్వామి అఖండానందజీ మహారాజు దృష్టాంతం చెప్పారు.
ఇప్పుడు ఒక ఆమెకు సంతానం కలలేదు, లేకపోతే ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నా భర్త మాకు సంతానం కలిగి ఇట్లా ఆశీర్వదించండి అని కోరింది. అంటే ఆయన ఆశీర్వదించారు. అది వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యుడు అడిగారు, మీరు ఆశీర్వదిస్తే సంతానం ఎలా కలుగుతుంది? సంతానం కలిగి ప్రక్రియలోనే సంతానం కలుగుతుంది. ఆ ప్రక్రియలో ఏవో సమ ఎంజైమ్స్లో లేకపోతే ఏవో గర్భ వ్యవహారంలో ఏవైనా ఆటంకాలు ఉంటే మా ఆశీర్వచనం వల్ల ఆ ఆటంకాలు తొలగి మామూలుగా గర్భ వ్యవస్థ ఏదైతే కదో ఆ వ్యవస్థలోనే సంతానం కలుగుతుంది. అంతేగాని మహాత్ములు ఆశీర్వదించేది చేశారు కదా అని అలాగే గాలిలోంచి కడుపులోకి సంతానం ఏమీ రాదు అని అంటారు. కాబట్టి దానికి ఒక పద్ధతి ఒకటి ఉన్నది. అలాగే జ్ఞానం రావాలంటే కొంతమంది అంటారు శక్తిపాతం వల్ల జ్ఞానం వస్తుంది అని ఏవేవో స్టోరీస్ చెప్తారు. ఫలానాయన్ని ముట్టుకుంటే ఆయనకి ఏదో జ్ఞానం వచ్చింది అని. అలాగా దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. శక్తిపాతం అనేది ఒకటి ఉంది. ఆ శక్తిపాతము రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి ఆ శక్తిని ఇచ్చినారు. బట్ మీరు వివేకానంద రచనలు చూసినట్లయితే అదేదో శక్తిపాతం వల్ల వచ్చిన రచనలాగా అనిపించవు. అవన్నీ మహాత్ముల బోధలని జీర్ణించుకున్న ఒక జ్ఞానమూర్తి మాట్లాడిన మాటలాగే ఉంటాయి. దానికి శక్తిపాతం తోడవుతుంది. ఎవ్రీథింగ్ హెల్ప్స్. కాబట్టి ఎనీవే ఈ జ్ఞానము లభించాలి అంటే ఈ క్షేత్రజ్ఞ వివేకము, ఆత్మస్వరూపము యొక్క ఒక అవగాహన అది వచ్చేసిందంటే జీవితము చాలా సులువైపోతుంది. తర్వాత సులువవుతుందో ఏమవుతుందో మొత్తానికి హ్యాండిల్ చేయడం అనేది ఒకటి ఆరంభం అవుతుంది. యూ స్టార్ట్ హ్యాండ్లింగ్ ది సంసార ఫర్ ది ఫస్ట్ టైం. ఈ జ్ఞానము తపస్సు చేత లభించదు. అంటే తపస్సును నిందిస్తున్నాడనో తీసి పారేసాడనో మీరు అనుకోద్దు. తపస్సు చేస్తే చిత్తశుద్ధి కలిగితే ఆ జ్ఞానం అవగాహనకు వస్తుంది. దట్ ఈస్ దే ఆల్ ది టైం. తర్వాత నచే జియ మీరు ఏదైనా యజ్ఞం చేశారనుకోండి ఈ జ్ఞానం లభించదు. అంచేతనే యజ్ఞం చేసినటువంటి మహాత్ములు ఉంటారు. వాళ్ళకి క్షేత్రజ్ఞ వివేకం అనేది వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏదో అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, దేవతలు, హోమాలు వాటికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అంతా వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళని పట్టుకుని క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటండి అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేసి సంపాదిస్తే కానీ ఆ జ్ఞానం వారికి లభించదు. ఆ జ్ఞానం వారికి అవసరమా కాదా అది వేరే విషయం. అవసరమో కాదా చెప్పండి. ఆ జ్ఞానం కావాలంటే మాత్రం యజ్ఞం చేత లభించదు. యజ్ఞం చేస్తే పుణ్యం వచ్చి స్వర్గం లభిస్తుంది కానీ జ్ఞానం లభించదు. మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, జ్ఞానం లభిస్తుందా? లభించదు. 5 స్టార్ హోటల్లో మీరు చక్కగా మకాన్ చేసి ఉండొచ్చు, అది లభిస్తుంది కానీ జ్ఞానం లభించదు. జ్ఞానం లభించాలంటే ఎలిమెంటరీ స్కూల్కు, హై స్కూల్కు ఎక్కడికి ఏ లెవెల్కి దానికి వెళ్ళి చదువుకుంటే లభిస్తుంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఛందస అంటే వేదాధ్యయనం. మొత్తం ఈ మూల నుంచి అమలుగా వేదం వల్లించాలి. అలా వల్లించినా కూడా జ్ఞానం లభించదు. నోత జలాగ్ని సూర్యై మీరు పంచాగ్ని మధ్యలో తపస్సు చేశారు, లభించదు. తీర్థయాత్రలు చేశారు, లభించదు. అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు భక్తులు, చాలా చాలా సంతోషంతో తగ్గ విషయం. అక్కడ అయ్యప్ప 18 మెట్లు ఎక్కగానే ఆ మెట్లు కూడా పూజ చేస్తారు. వెరీ నైస్ థింగ్. మెట్లు ఎక్కగానే పైన తత్వమసి అని ఉంటుంది. అలా ఎదుర్కొంటున్నా తత్వమసి. ఇది ఉంటుందని ఎవరికి చాలా మందికి తెలియదు. అసలు అయ్యప్ప భక్తులకి తెలియదు. ఏదో ఉందే లేదనుకుంటారు. అది కేవలం తమిళంలో ఉంటే నాకు తెలిసింది కాదు, సంస్కృతంలో కూడా ఉంది. తమిళంలో ఉంటే ఏదో అనుకునేవాడు, సంస్కృతంలో కూడా ఉంది కానీ నాకు తెలిసింది. సంస్కృతంలోనూ తమిళంలోనూ రెండింటిలోనూ ఉంటుంది. బట్ హౌ మెనీ పీపుల్ నోటీస్ ఇట్, హ్యావింగ్ నోటీస్డ్, హౌ మెనీ పీపుల్ ఇన్వెస్టిగేట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో కేవలం అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే తత్వమసి తెలియదు. ఆ అయ్యప్ప అనుగ్రహిస్తే ఎవరన్నా మహాత్ముల దగ్గరికి వెళ్తే వారు వ్యాఖ్యానిస్తే తెలుస్తుంది. దానికి మళ్ళీ అయ్యప్ప అనుగ్రహం కావాలి, దాంట్లో సందేహమే లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, మీకు ఆకలి తీరడానికి అన్నం తిన్నట్టుగా జ్ఞానానికి మరి ఏం కావాలి అంటే వినా మహత్పాదరజోభిషేకం. మహాత్ముల యొక్క పాదధూళి అభిషేకం లేదే జ్ఞానం లభించదు అని ఈయన రాజుకు చెప్తున్నాడు. ఆ రాజు అప్పుడే ఆయన పాదానికి నమస్కారం చేసి ఉన్నాడు కదా. అంటే నీకు జ్ఞానం ఇంతకు ముందు లభించలేదంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. సో కాబట్టి దిస్ ఇస్ ది ఓన్లీ వే. సో మహాత్ముల్ని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత. చూడండి ఇక్కడ ఈ ప్రతిపాదన అందంగా ఉన్నది.
ఆ పరమేశ్వరుని యొక్క లీలలని వర్ణిస్తారు. ఆ లీలల వర్ణన యొక్క ప్రయోజనం ఏమి అంటే అనేక ప్రయోజనాలని చెప్పచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణుని బాల్య లీలలు ఉంటాయి, నేను విస్తారంగా చెప్తాను. ఓ రోజంతా మనం అదే పనిలో ఉంటాం రాబోయే రోజుల్లో. సో ఆ లీలల్ని తెలుసుకుంటే ఏమైంది, ఆయన ఏదో వెన్నని దొంగలించినాడు, దానివల్ల మనకేం ఒరిగింది అంటే దాంట్లో అనేక పర్పసెస్ ఉంటాయి. నెంబర్ 1 ఇక్కడ చెప్తున్నారు గ్రామ్య కథా విఘాత. వీరు ఈశ్వర గుణానువాదము అన్న లీలావర్ణనము అన్న ఒకటే, ఆ పదం తరచుగా వస్తూ ఉంటుంది. ఇది భాగవతం యొక్క వర్డ్ అది. సో ఈశ్వర గుణానువాదాన్ని మీరు చేసినప్పుడు